కుక్కుట్పల్లి హౌసింగ్ బోర్డ్ సెవెంత్ ఫేజ్ కాలనీ వాసులు ఆదివారం ఉదయం 8 గంటలకు ఐక్యత బైక్ ర్యాలీ నిర్వహించారు. కాలనీ వాసులమైన తాము చాలా ఇబ్బందులు పడుచున్నామని, ఉదాహరణగా భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడం, విచ్చలవిడిగా రోడ్డు మీద బైక్ పార్కింగ్ చేయడము, త్రాగునీరు అధిక మొత్తంలో మోటార్స్ ద్వారా గుంజుకోవడం, డ్రైనేజ్ ఓవర్లోడింగ్ వల్ల నిత్యం ఏదో మూల పొంగి పొరలడం, ఇలా చాలా సమస్యల మధ్య మేము నివాసం ఉంటున్నాం అని వాపోయారు. వీటన్నిటికీ ప్రధాన కారణం పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన హాస్టల్స్, ఓయో రూమ్స్, కో లివింగ్ రూమ్స్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మరియు ఫుట్పాత్ ఆక్యుపేషన్ చేసి డబ్బాలు పెట్టారు. కావున ఇకపై కొత్త హాస్టల్ ఏర్పాటు కాకుండా ముందస్తు హెచ్చరికగా కాలనీలోని ప్రతి గల్లీ, స్ట్రీట్లో అవగాహన కలగజేయడానికి బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇంటి యజమానులు ఐకమత్యంగా గొంతెత్తి నినాదాలతో నిరసన తెలియజేశారు. కుక్కట్పల్లి కేపీహెచ్పి కాలనీ సెవెంత్ ఫేజ్ కాలనీ వాసిని. నా పేరు చిరునామా సత్యనారాయణ, ఎంఐజీ 74 నివాసిని. గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కాలనీలోకి హాస్టల్స్ రావటం ప్రారంభించారండి. హాస్టల్స్ వచ్చి ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ. ఇది మా కాలనీ జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ రోడ్లో ఉంటుంది. సో ఆ కారణం చేత చాలామంది ఓనర్స్ తమరి యొక్క ఇళ్లని హాస్టల్స్ రెంట్లకి ఇచ్చారు. దానివలన ప్రశాంతమైన మా కాలనీలో, నివాసయోగ్యమైన మా కాలనీలో నివాసం ఉండాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ హాస్టల్స్ వాళ్ళు మంచినీరుని మోటార్లు పెట్టి గుంజేస్తున్నారు. వీళ్ళ యొక్క ఓవర్లోడింగ్ వలన డ్రైనేజీ ప్రతి రోడ్లో ప్రతిరోజు ప్రతి గల్లీలో పొంగుతుంది. రెండోది, వీళ్ళ బైక్లన్నీ కూడా రోడ్డు మీద పార్క్ చేసేస్తున్నారు. ఆ రోడ్లోకి కారు వెళ్ళాలన్నా, బైక్ వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి. దారి ఉండట్లేదు. అంత విధంగా బైకులు పార్క్ చేసేస్తున్నారు రోడ్ల మీద. మొత్తం భూగర్భ నీళ్లు, జలాలన్నీ కూడా ఇంకిపోతున్నాయి. హాస్టల్స్ వాళ్ళు చాలా గుంజేస్తున్నారు. ఒక్కొక్క హాస్టల్లో 100 మంది ఉంటున్నారండి. చిన్న చిన్న ఇళ్ళు 88 గజాలు 5 ఫ్లోర్లు కట్టేస్తున్నారు. హాస్టల్లో 100 మంది ఉండటం వలన మా యొక్క భూగర్భ జలాలన్నీ కూడా రోజు రోజుకి దిగజారిపోతాయి. ఇట్టి పరిస్థితుల్ని మేము చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మేము కాలనీలో నివాసం ఉంటున్నాము. నాకు 2 ఆడపిల్లలు. కొంచెం బయటికి రావాలన్నా కొద్ది చీకటి పడిన తర్వాత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో మేము మా కాలనీ తరపున ఈరోజు ఒక బైక్ ర్యాలీ నిర్వహించాము. హాస్టల్స్ వద్దని, ఓయూ రూమ్స్ వద్దని, బోర్డింగ్ లాడ్జింగ్లు వద్దని, ఫుట్పాత్ పైన డబ్బాలు వద్దని, కో లివింగ్ వద్దని, మళ్ళీ రెంట్లకి ఇచ్చి మళ్ళీ సబ్ రెంట్లకి ఇస్తున్నారు. ఈ విధానాలన్నీ వద్దు. ఇది కేవలం నివాసయోగ్యమైన ప్రదేశము, రెసిడెన్షియల్ ఏరియా. అందరూ కూడా ఫ్యామిలీలతో సంతోషంగా ఉండాలి. పీస్ఫుల్ వాతావరణం కావాలి, నివాసయోగ్యమైన వాతావరణం కావాలని ఈరోజు మేము కాలనీ అంతా బైక్ ర్యాలీ నిర్వహించాము. ఆదివారం 23వ తారీఖు మార్చి నెల ఈ రోజున మేము బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో కాలనీ వాసులందరూ కూడా చాలా ఐకమత్యంగా ర్యాలీలో పాల్గొని
అందరం కూడా స్లోగన్స్ ఇచ్చాము, హాస్టల్స్ వద్దు, ఓయూ రూమ్స్ వద్దు అని. సో ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఇంటి ఓనర్కి, ప్రతి సభ్యులకి మా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. సో మేమైతే మా యొక్క ప్రధాన ఎజెండా కొత్తగా వచ్చే హాస్టల్స్ని ఈ రోజు నుంచే నిలుపుదల చేయాలని నిర్ణయించుకున్నాము. రెండోది, కొంత సమయం ఇచ్చి పాత హాస్టల్ వాళ్ళ చేత కాడ ఖాళీ చేయించుకొని మేము నివాసయోగ్యమైన కాలనీలని ఏర్పాటు చేసుకోవాలనేదే మా కోరిక. హౌసింగ్ బోర్డు కాడ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చింది, ఇళ్లలో ఉండమని. అంతేగాని 5 ఫ్లోర్లు వేసేసుకుని హాస్టల్కి ఇచ్చేసుకుని లాడ్జీలకి ఇచ్చేసేసి కాలనీ యొక్క అట్మాస్ఫియర్ని నాశనం చేయొద్దని మేమందరం కూడా, ఓనర్స్ అందరం కూడా కలిసి తిరగడం జరిగింది. ఈ ర్యాలీ చాలా నిర్విఘ్నంగా జరిగింది, సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి మా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, కాలనీ సభ్యులారా. ఈ కార్యక్రమంలో చిరునామ సత్యనారాయణ గారు, అంజిబాబు, నరసింహులు, అనిల్ శర్మ, లక్ష్మీనారాయణ, నందేశ్వరరావు, శ్రీనివాస్, చైతన్య, వెంకట్, విజయ్ కుమార్, కమల్నాథ్, రాజేంద్ర ప్రసాద్, చారి, సత్యనారాయణ మొదలగు వారు పాల్గొన్నారు.